లక్షలే ఉంది 3 లక్షలే ఉందని. కానీ మీరు చూసినారు 6,71,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని నష్టం చేసిన సంగతి మీ అందరు చేసిన విషయం. చాలా అంటే ఆయనే అన్నాడు 3 లక్షల అప్పున్నదని చెప్పి 6 లక్షల అప్పున్నదని ఎట్లా తెలుసు ఆయన చెప్పినప్పుడు ముఖ్యమంత్రి నమ్మన్నా లేదా ఆ రోజులలో కేసీఆర్ ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయననే చెప్పాడు అసెంబ్లీలో 3 లక్షల కోట్ల ఉంది అప్పు, మేము అభివృద్ధి కోసం చేస్తాము, అప్పులు చేస్తే ఏం తప్పు లేదని ఆయనే అన్నాడు. కానీ దేంట్లో అభివృద్ధి చేసినాడు మేము చూసినాము ఈ 10 సంవత్సరాలు. ఎక్కడ పోని మిషన్ భగీరథలో ఒక పెద్ద కుంభకోణము, పాత పైపులు పెట్టినారు, ఎక్కడ కూడా పైపులు సరిగా లేవు. మొన్న నేను ఎంక్వైరీ చేపిస్తే 190 హ్యాబిటేషన్స్ అంటే 190 చోట్ల ఏదైతే పైపులు ఉండాలనో దాంట్లో 70 చోట్ల మొత్తం డ్యామేజ్ ఉన్నాయి. ఇంకొక 40 చోట్ల సరిగా నీళ్లు రావటం లేదు. అంటే ఇంత పెద్ద కుంభకోణము ఏం చేసినారు? నీళ్ళు ఇవ్వాలి కదా ప్రజలకు, ఏం అభివృద్ధి చేస్తున్నారు? అందరూ అంటున్నారు అభివృద్ధి చేసినామని, కానీ నాకైతే ఏం అనిపించలేదా. నేను క్యాంపెయిన్ పోయినప్పుడు అదే, ఇప్పుడు నా దగ్గర ప్రజలందరూ కూడా వచ్చి ఏదైతే వినత పత్రం ఇస్తున్నారో ఇదే అడుగుతున్నారు. సార్ మాకు నీళ్లు కావాలి, మాకు రోడ్లు కావాలి, డ్రైన్స్ కావాలి, ఈ 3 అడుగుతున్నారు. వాళ్ళు పాపం ఏం అడుగుతలేరు ఎక్కువ. అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కదా, అవునా కదా? సింపుల్ కదా. 6,71,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు చేసి ఇంకెక్కువ ఖర్చు ఉంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు ఎవరికి ఏం లాభమైంది? దాని మీద మిత్తి 50,000 అయింది. మీరు వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మీరు అడగాలి, నాకు అడిగే కన్నా ఎక్కువ వాళ్ళని అడగాలి. సార్ మీరు ఏం చేస్తున్నారు, మీరు అభివృద్ధి అంటున్నారు, నిజంగా ఏం అభివృద్ధి ఉందని చెప్పి మా సోదరుడు ఎవరు ఎట్లా మా ఇగో చూడయా, ఎవరైతే తప్పులు చేసినారో దాని తప్పులే ఉంటాయి కదా. ఎవరు ఎక్కడున్నా కానీ తప్పులు చేసినప్పుడు తప్పులే ఉంటాయి. సో డెఫినెట్లీ ఏదైతే కార్యాచరణ నిజంగా అసలు మీరు చూస్తే ఇవాళ వెంకటేష్ అయితే జాయిన్ అయినాడు, ఆయన మీద ఏమైనా వచ్చినాయి ఆరోపణలు? అట్లా వస్తే నువ్వు వేసిన ప్రశ్న కరెక్టే, ఏం రాలే కదా ఆరోపణ. చాలు నెక్స్ట్. అంటే ఇక బీఆర్ఎస్ వీక్ అయిపోతుంది కదా, చాలామంది వస్తారు. అంతేకాదు వెంకటేష్ అయితే కాదు, చాలామంది నాయకులు వస్తారు పార్టీ. నేను ఆల్రెడీ చెప్పిన, ఇంతకుముందు కూడా చెప్పిన, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరికీ కూడా వారికి గుర్తింపు డెఫినెట్లీ ఉంటుంది. వాళ్ళని చూసుకునే బాధ్యత మాది ఉన్నది, మేమే చూసుకుంటాం. చల్ రైట్.